అందరికీ నమస్కారం అండి. ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి, ప్రతి ఒక్కళ్ళు నెలకు 5,000 ఇన్వెస్ట్ చేయండి, నెలకు 5,000 ఇన్వెస్ట్ చేయండి అని అందరూ చెప్తున్నారు గానీ, ప్రాక్టికల్‌గా నెలకి 5,000 ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసి, దానివల్ల మనకి ప్రాఫిట్ వస్తుందా? లాస్ వస్తుందా? ఎంతవరకు వాళ్ళు చెప్పింది నిజం అని చూద్దాం అని చెప్పి నేను చాలా చోట్ల సెర్చ్ చేశాను. ప్రతి ఒక్కళ్ళు 5,000 పెట్టండి అని చెప్పడమే గానీ, ప్రాక్టికల్‌గా పెట్టి చూపించిన ఛానల్ ఇప్పటివరకు నాకెక్కడ కనిపించలేదు. సో, నాకనిపించింది ఓకే. మనం ట్రై చేద్దాం. సో, మనతో పాటు వేరే వాళ్ళకి కూడా చూపిద్దాం. అసలేం జరుగుతుందో, అసలు నెలకు 5,000 పెట్టడం వల్ల మనం ప్రాఫిట్ అవుతదా? లాస్ అవుతదా? ఎంతవరకు మనం ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు అన్నది తెలుసుకోవడం కోసం అని చెప్పి నేను ఈ ఛానల్ క్రియేట్ చేస్తున్నానండి. నాతో పాటు మీ జర్నీ కూడా స్టార్ట్ చేయండి. సో, మెయిన్ వచ్చేసి నేనేం చేస్తున్నానంటే 5,000 యాడ్ చేయడం జరిగింది. కొన్ని స్టాక్స్ కొంచెం క్వాలిటీ స్టాక్స్ ఇప్పుడు కరెక్షన్ అయ్యి ఉన్నాయి కాబట్టి వాటిని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం. అందులో 5,000 అని లెక్కేం లేదు. 4,000 6,000 మధ్యలో అటు ఇటుగా మనం ఇన్వెస్ట్ చేస్తాం. డైలీ ఏం జరుగుతుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుందో చూసుకుంటాం. సో, ఎలా చేస్తున్నాను అన్నది నేను డే బై డే ఏం జరిగిందన్నది పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇదొక ఛానల్‌కి ఇంట్రడక్షన్ వీడియో లాంటిది. సో, దీన్ని బట్టి మీకు అర్థమవుతది ఏం చేస్తాం, ఏంటి అన్నది. సో, మనం నెలకి 5,000 అనేది పెద్ద విషయమేం కాదు. మనం మిడిల్ క్లాస్ కాబట్టి మనకి ఎప్పటికన్నా ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మన తాతల కాలంలో ఎకరాలేమో 10,000కి 5,000కి అమ్మేశారు. ఇప్పుడు అవి కోట్లై కూర్చున్నాయి. సో, మనం ఇప్పుడు ఎకరాలు ఎలాగో కొనలేం కాబట్టి ఇప్పుడు బూమ్ అవుతుంది ఏంటంటే స్టాక్ మార్కెట్ ఫ్యూచర్‌లో ఇంకా బాగా అవుతది అని హోప్ చేస్తున్నాం. సో, మన తాతలు మనల్ని తిట్టుకున్నాం. అలా మనల్ని మన మనవళ్ళు తిట్టుకోకూడదు కాబట్టి మనం దీంట్లోకి వెళ్ళి ఒక 5,000 ఎవ్రీ మంత్ ఒక స్టాక్‌లో అని కాదు. మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఎలా కొత్తగా ఐపీఓ వచ్చింది. సో, అందులో క్వాలిటీ కంపెనీస్ క్వాలిటీ కంపెనీస్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. ఏంజెల్ వన్‌లో నేను కొన్ని విష్ లిస్ట్‌లు యాడ్ చేసి ఉంచాను. అవి మీకు చూపిస్తాను ఫ్యూచర్‌లో. ఫస్ట్ అయితే ఒక 5,000ని మనం డీమ్యాట్ అకౌంట్‌లో యాడ్ చేసుకుంటున్నాం. సో, ఫర్ జనవరి మంత్ అనమాట. సో, జనవరిలో చాలా డిసెంబర్‌లో మార్కెట్ చాలా క్రాష్ అయింది. క్రాష్ అనలేం గానీ కరెక్షన్ అయింది. సో, మంచి మంచి స్టాక్స్ కొంచెం తక్కువ రేట్‌కే మనకు దొరుకుతాయి. సో, ఫస్ట్ అయితే 5,000 యాడ్ చేశాను. సో, నేను కేటగరైజ్ చేసిన లిస్టు మీరు చూడొచ్చు. నేను టార్గెట్ చేసే స్టాక్స్ ఏంటి, నెక్స్ట్ 5 ఇయర్స్‌కి. అందులో హెచ్‌డిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ అనేది ఒకటి. ఇది నేను చాలా రోజుల నుంచి వాచ్ చేస్తున్నవి. సో, ఇది తక్కువ రేట్‌కి దొరికితే కొందాం అన్నట్టుగా. నిన్నైతే చాలా బిగ్ మూవ్ ఇచ్చింది. సో, ఈరోజు మళ్ళీ దాని రెసిస్టెన్స్‌ని రీటెస్ట్ చేసి వెళ్తే పాజిటివ్ సైడ్ ఉన్నట్టు. సో, నేను దాన్ని బట్టే ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకొని దాని ప్రకారం నేను ఏ ప్రైస్‌కి అయితే ట్రిగ్గర్ అయితే కొనాలి, ఎక్కడి వరకు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో, ఆ 2 పాయింట్స్ నేను మైండ్‌లో పెట్టుకొని దాని ప్రకారం ప్లాన్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు దీంట్లో 62.39. సో, అక్కడ అనేది దాని సపోర్ట్ ఉంది. అండ్ రెసిస్టెన్స్ జోన్ కూడా అదే. సో, ప్రీవియస్ హైకి. సో, నేను 62.45కి 150 షేర్స్. సో, 150 షేర్స్ అనేది బై చేద్దాం అనుకుంటున్నా. సో, నా టార్గెట్ వచ్చేసి ఒక స్టాక్‌లో ఎట్ ఎ టైమ్ 2,000 అలా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఆ ప్రైస్‌కి దీన్ని ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. సో, దీంట్లో మనం ఏంటంటే మనం ఒక టార్గెట్ మన మైండ్‌లో ఉండాలి. అలానే స్టాప్ లాస్ ఉండాలి. సో, ఏ ప్రైస్‌కి వస్తే మనం కొనాలా అన్న దాన్ని బట్టి ఉంటది. సో, ప్రతిదీ స్టాక్ కూడా పెరుగుతది, తగ్గుతది. అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటి, మనం ఎక్కడ లోయెస్ట్ పాయింట్ దగ్గర బై చేసి హోల్డ్ చేయగలిగితేనే మనకి
లాస్ వచ్చినా చాలా తక్కువ లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తే ఎక్కువ వస్తుంది. సో అదే హైలో కొన్నామనుకోండి, సో ఆటోమేటిక్గా మనకు లాసే వస్తుంది. సో చూసి కొనుక్కోవాలి. నెక్స్ట్ నాది వచ్చేసి ఎన్టీపీసీ గ్రీన్. ఎందుకంటే రీసెంట్గా లిస్ట్ అయిన స్టాక్స్లో ఎన్టీపీసీ గ్రీన్ ఒకటి. ఇది కూడా నేను వాచ్ చేస్తున్నాను. యాక్చువల్లీ 110 దగ్గర కొందాం అనుకున్నా. సో కాకపోతే జనవరి పొంగల్ తర్వాత స్టార్ట్ చేద్దాం ఈ సిరీస్ అన్నట్టుగా నేను ఇంకా ఇంట్రెస్ట్ చూపించలే కొనడానికి. సో ఇది ఉన్న వాటిలో మంచిది ఏది లేదు. సో ఇది 17.5కి ఉంది, కాకపోతే ఇదంతా నాకు కొనాలనిపించలా. సో నెక్స్ట్ వచ్చేసి లెస్ దెన్ ద బుక్ వాల్యూ. సో ఈ స్టాక్స్ గురించి ఫ్యూచర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అంటే నేను సెగ్రిగేట్ చేసింది ఏంటంటే ఎవర్ గ్రీన్, అంటే ఎప్పటికీ పడవు, ఐ మీన్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. న్యూగా లిస్ట్ అయిన ఐపీఓస్లో క్వాలిటీ స్టాక్స్ ఏమైనా చూసుకుని అవి సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఈఎంఎఫ్ కూడా యాడ్ చేశాను, అది మీకు ఫ్యూచర్ వీడియోస్లో దాని గురించి చెప్తాను. అందులో కూడా ఎవ్రీ మంత్ ఒక 500 నుంచి 1000 మధ్యలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. ఇది కూడా మంచి ప్రైస్కి దొరుకుతుంది. సో ప్రీవియస్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర డ్రా చేసుకున్నా. సో ఆ లెవెల్ దగ్గరలోనే ఉంది. సో ఇది ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది ఏ పాయింట్కి అయితే ట్రిగర్ అవుతుందో అక్కడ మనం బై చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ రోజుకి ఈ 2 స్టాక్స్ మనం అనుకున్న ప్రైస్ దగ్గరికి వస్తే కనుక మనం బై చేస్తాం. ఒకవేళ ప్రైస్ రాలేదనుకోండి, మనం నెగ్లెక్ట్ చేసేస్తాం. సో మళ్ళీ రేపు చూస్తాం. మనకి ఎప్పుడన్నా ఒకటే, మనకి ఒక ప్రైస్ మైండ్లో ఉండాలి. ఆ ప్రైస్కి మాత్రమే మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయాలి తప్ప ఏదో హరీబరీగా 5,000 ఇన్వెస్ట్మెంట్ అన్నాం కదా అని చెప్పి దూకేసి ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ మార్కెట్ రేట్ కొనేస్తే ఫైనల్గా మనకి లాస్ తప్ప ఏమీ రాదు. సో ఫస్ట్ రెసిస్టెన్స్, సపోర్ట్ ఇవి మనకి తెలియాలి. సో ఏ పాయింట్ దగ్గర దీనికి బయర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఏ పాయింట్లో సెల్ చేస్తారో చూసుకొని ట్రిగర్ మనం ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో మనం అనుకున్న పాయింట్కి అది రీచ్ అవ్వాలి. సో ఈ రోజుకి దీన్ని నెగ్లెక్ట్ చేశాను. ఆటోమేటిక్గా మార్కెట్ టైం అయిపోయిన తర్వాత క్యాన్సిల్ అయిపోయాయి 2 ఆర్డర్స్ కూడా. సో ఈ రోజుకి మనకి పర్చేస్ అనేది జరగలేదు. సో నెక్స్ట్ డే చూస్తాను, తక్కువ వాల్యుయేషన్కి ఏమన్నా వేరే స్టాక్స్ కూడా నేను చూస్తున్నాను. వాటిలో ఏది మనం అనుకునే పాయింట్ దగ్గరికి వస్తే వాటిని బై చేయడానికి ట్రై చేద్దాం. సో ఇది ఈ రోజుకి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్.